దాళీదేవి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మాత్రం వెహికల్స్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి జీప్స్లోనే మనం సోంప్రయాగ్ నుంచి గౌరీగుండ్కి అయితే వెళ్ళాలి. డోలే అయితే మాత్రం ఈరోజు చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది. సో చిన్న పిల్లలు ట్రెక్కింగ్ చేస్తున్నారు. కొంచెం లైట్గా క్లైమేట్ అయితే చేంజ్ అయ్యింది. క్లైమేట్ అనేది 1 అవర్కి అయితే మాత్రం చాలా చేంజ్ అయితే అయిపోతుంది. హలో ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో వచ్చేసరికి మీకు కేదార్నాథ్ యాత్ర కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మేము వచ్చేసరికి ప్రజెంట్ ఉత్తరకాశీలో ఉన్నాం. సో ఎవరైనా కేదార్నాథ్ వెళ్ళాలంటే ఫస్ట్ సోన్ప్రయాగ్ అయితే రీచ్ అవ్వాలి. సో మేమైతే మాత్రం సోన్ప్రయాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ అగైన్ మేము యమునోత్రి అండ్ గంగోత్రి దర్శనాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం లాస్ట్ 2 డేస్లోని. అండ్ నేను యమునోత్రి అండ్ గంగోత్రి మీద 2 వీడియోస్ అయితే చేశాను. సో ఎవరైతే స్కిప్ అయి ఉంటారో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి చూసేయండి. సో మేము వెళ్ళే సోంప్రయాగ్ రూట్లో మాత్రం చాలా అంటే చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. సో చూస్తున్నారు కదా మీరు. అండ్ అగైన్ చిన్న చిన్న ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతున్నాయి అనమాట. అండ్ అగైన్ పైనుంచి చిన్న చిన్న స్టోన్స్ కూడా పడుతున్నాయి. సో ఈ లొకేషన్లో అయితే మేము ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేసాం. అండ్ చిన్న చిన్న స్టోన్స్ అయితే పడ్డాయి ఇక్కడైతే మాత్రం. అండ్ అగైన్ కొన్ని లొకేషన్స్లో మాత్రం చాలా అంటే చాలా పెద్ద స్టోన్స్ అయితే పడుతున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది మా కళ్ళ ముందే పడ్డదనమాట ఈ స్టోన్స్ వచ్చేసరికి. సో అందుకే మేము ఇక్కడ ఒక 1/2 hour వెయిట్ చేసి అండ్ అగైన్ అటుపక్క ఉన్న వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. సో గైడ్ చేసిన తర్వాత మనం అనేది మూవ్ అవుతాం అనమాట. సో కంప్లీట్గా రోడ్ అయితే మాత్రం అస్సలు బాగోదు. సోన్ప్రయాగ్ వెళ్ళే రూట్లో మీకు భగీరథి రివర్ టచ్ అవుతుంది. సో మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, అది భగీరథి రివర్ అనమాట. అండ్ అగైన్ వాటర్ వచ్చేసరికి ఫుల్గా గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి. సో మౌంటైన్ వ్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. ప్రజెంట్ వచ్చేసరికి టైం మార్నింగ్ 7:30 అలా అవుతుంది. సో అందుకే కొంచెం ఇంకా ఫాగ్ ఉంది. అండ్ అగైన్ లైట్గా వర్షం కూడా పడుతుందన్నమాట ఈ ఏరియాలోని. అండ్ అగైన్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మీరు, ఇది కంప్లీట్గా భగీరథి రివర్. సో వ్యూస్ మాత్రం అదిరిపోయి ఇక్కడైతే మాత్రం. సో ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తాయి. అండ్ అగైన్ ఈ భగీరథి రివర్ మధ్యలో మీకు ఒక రిసార్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, సో అది రిసార్ట్ అనమాట. సో ఇది మాల్దీవ్స్ టైప్ రిసార్ట్. సో ఇది రివర్ మధ్యలో రిసార్ట్ అయితే ఉంటుంది. ఒక 20 to 25 రూమ్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే వ్యూస్ ఎంజాయ్ చేయడానికి వస్తుంటారో సో ఈ రిసార్ట్లో అయితే రూమ్స్ అయితే బుక్ చేసుకుంటారు. సో అక్కడికి వెళ్ళడానికి మనం అయితే మాత్రం బోట్లోనే వెళ్ళాలి. సో వేరే ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదనమాట. అండ్ అగైన్ భగీరథి రివర్ క్రాస్ చేసిన తర్వాత మీకు ఒక బిగ్గెస్ట్ డ్యామ్ అయితే వస్తుంది. సో దాని పేరే తేరీ డ్యామ్. ఇక్కడైతే మాత్రం ఫొటోస్ ఎలా లేదు, ఇది కంప్లీట్గా ఆర్మీ కంట్రోల్లో అయితే ఉంటుంది. మేమైతే ప్రజెంట్ శ్రీనగర్ టౌన్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో కేదార్నాథ్ వెళ్ళాలంటే మీకు చాలా వేస్ అయితే ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా కేదార్నాథ్ ఒక్కటే చూసుకుంటారు. సో అలాగైతే హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ అయితే బస్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ అగైన్ కొంతమంది ఏంటంటే చార్ధామ్ ట్రిప్ అయితే కంప్లీట్ చేస్తారు. చార్ధామ్ ట్రిప్లో మీకు యమునోత్రి అండ్ గంగోత్రి ఫస్ట్ దర్శనాలు అయితే కంప్లీట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఉత్తరకాశీ నుంచి మీరు సోన్ప్రయాగ్ అయితే బస్ ఫెసిలిటీస్ అయితే అవి కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. బస్సెస్ లేదా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి జీప్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. సో బస్సెస్ అయితే మీకు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. సో బస్సెస్ వచ్చేసరికి మీకు ఒక 10 to 12 hours అయితే జర్నీ అయితే ఉంటుంది. అండ్ అగైన్ జీప్స్ వచ్చేసరికి ఒక 2 to 3 జీప్స్ అయితే చేంజ్ అవ్వాలి. అక్కడ వచ్చేసరికి మీకు ఒక 3 hours అయితే అలా సేవ్ అవుతుంది అనమాట. సో బస్ ఛార్జెస్ వచ్చేసరికి మీకు 800 to 900 అయితే అయిపోతుంది. అండ్ అగైన్ జీప్ ఫెసిలిటీస్ వచ్చేసరికి మీకు అరౌండ్ 1200 to 1500 అయితే ఛార్జ్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ది డిమాండ్ అనమాట. సోన్ప్రయాగ్ వెళ్ళే రూట్లో మీకు దాళీదేవి టెంపుల్ అని ఒక టెంపుల్ వస్తుంది. సో ఈ టెంపుల్ వచ్చేసరికి మీకు శ్రీనగర్ టౌన్ క్రాస్ అయిన తర్వాత ఉంటుందన్నమాట. అండ్ అగైన్ ఇది అలకనంద రివర్ మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసరికి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ టెంపుల్ని అయితే కన్ఫామ్గా అయితే విజిట్ చేస్తారు. దాళీదేవి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో చూస్తున్నారు కదా జనాలు ఎక్కువ మంది ఉన్నారు. కిందకైతే వెళ్ళాలి. సో టెంపుల్ పక్కన మీకు అలకనంద రివర్ కూడా ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను. ఫుల్ డౌన్ ఉంది. 5 to 10 minutes అయితే కింద దిగిపోవచ్చు, బట్ ఎక్కడం కొంచెం కష్టం. టెంపుల్ చూస్తున్నారు కదా, అక్కడ టెంపుల్ ఉంది. రూట్ అనేది ఇలా కిందకైతే వచ్చేసాను. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి అనేది వెళ్ళాలి. ఈ టెంపుల్కి ఒక మెయిన్ ప్రత్యేకత అయితే ఉందన్నమాట. సో ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారు వచ్చేసరికి మనకు డైలీ 3 రకాలుగా అయితే మాత్రం దర్శనం అయితే ఇస్తారు. సో మార్నింగ్ వచ్చేసరికి చిన్నపిల్లలాగా, మధ్యాహ్నం వచ్చేసరికి యంగ్ లేడీ లాగా, అండ్ అగైన్ ఈవినింగ్ వచ్చేసరికి వృద్ధురాల్లాగా అంటే ఓల్డ్ లేడీ లాగా అయితే మాత్రం మనకైతే దర్శనం అయితే ఇస్తారు. సో మేమైతే మాత్రం ప్రజెంట్ దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసరికి మీకు అలకనంద రివర్ మధ్యలో అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ ఒకసారి ఈ టెంపుల్ని మూవ్ చేద్దామని చెప్పేసి, అంటే టెంపుల్లో ఉన్న అమ్మవారిని షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ట్రై చేశారు 2013లోని.
కొంచెం షిఫ్ట్ చేసిన తర్వాత అండ్ అగైన్ వితిన్ 5 to 6 అవర్స్లోనే ఉత్తరాఖండ్ అంతా చాలా పెద్ద ప్రళయం అయితే వచ్చింది. అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, లోపలైతే కెమెరాస్ అయితే అలౌ లేదు. సో నేనైతే మాత్రం బయట నుంచి జూమ్ చేసేసి వీడియో అయితే తీశాను. టెంపుల్ పక్కన మీకు ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర అందరూ వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే వస్తుంటారు అండ్ అగైన్ ఫొటోస్ కూడా తీసుకుంటారు ఇక్కడ వచ్చేసరికి. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, దారిదేవి టెంపుల్ అనమాట. సో నాకైతే మాత్రం దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. సో అమ్మవారు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నారు. సో మీరు కూడా వస్తే మాత్రం కన్ఫామ్గా అయితే మాత్రం దర్శనం అయితే చేసుకోండి. నెక్స్ట్ సోన్ప్రయాగ్ వెళ్ళే రూట్లో మీకు రుద్రప్రయాగ్ అనేది టచ్ అవుతుంది. సో రుద్రప్రయాగ్ అనేది ఒక సంగమం అనమాట. సో ఇక్కడే మీకు అలకనంద అండ్ మందాకిని రివర్స్ అయితే కలుస్తాయి. సో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, సో లెఫ్ట్లో ఉండేది అలకనంద రివర్ అండ్ రైట్ సైడ్ ఉండేది మందాకిని రివర్ అనమాట. సో రెండు కలిసే ప్లేస్ని మనం రుద్రప్రయాగ్ అని చెప్పేసి పిలుస్తారు. సో మాకైతే మాత్రం ప్రజెంట్ టైం లేదు. సో అందుకే కిందకైతే మాత్రం మేము వెళ్ళలేదు. సో ఎవరైనా వస్తే మాత్రం కన్ఫామ్గా అయితే మాత్రం కిందకి వెళ్ళండి. ఫైనల్గా ఆఫ్టర్ 9 to 10 అవర్స్ ట్రావెలింగ్ తర్వాత మేమైతే మాత్రం హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది హోటల్ నేమ్ వచ్చేసరికి మీకు బాత్ హోటల్ అండ్ రెస్టారెంట్ అనమాట. ఇది మీకు సీతాపూర్ లొకేషన్లో అయితే ఉంటుంది. సీతాపూర్ వచ్చేసరికి మీకు సోన్ప్రయాగ్కి 10 kilometers కన్నా ముందే. సో చాలామంది ముందు రోజు నైట్ ఇక్కడే స్టే చేస్తుంటారు సీతాపూర్ లొకేషన్లో. ఆరు కొంతమంది ఏంటంటే సోన్ప్రయాగ్కి అయితే వెళ్ళిపోతుంటారు అనమాట. సో మీరైతే మాత్రం ప్లాన్ చేసుకోండి. సో ఎక్కడ మీకు బెస్ట్ ప్రైసెస్ అనేది ఉంటాయనేది. సో మాకు ఇచ్చిన రూమ్ అనేది కొంచెం బాగానే ఉంది. సో 2 rooms ఇచ్చారు మాకైతే మాత్రం ట్రావెల్స్ వాళ్ళు. అండ్ ఇదే సేమ్ హోటల్లోనే మీకు ఫస్ట్ ఫ్లోర్లోని ఫుడ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. మనం జస్ట్ ఆర్డర్ చేస్తే చాలు, వాళ్ళు మనకైతే మాత్రం మొత్తం అంతా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కాస్ట్ కూడా చాలా చీప్గానే ఉంది ఇక్కడైతే మాత్రం. ప్రజెంట్ వచ్చేసరికి టైం మార్నింగ్ 5:30 అయితే అవుతుంది. సో మేమైతే మాత్రం ఇప్పుడు సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్కి అయితే వెళ్ళాలి 10 to 12 kilometers అనేది. సో మాకైతే మాత్రం మా క్యాబ్ వాళ్ళు అయితే డ్రాప్ చేస్తామని చెప్పారు. సోన్ప్రయాగ్ తర్వాత మీకైతే మాత్రం ప్రైవేట్ జీప్స్ అయితే ఉంటాయి గౌరీకుండ్ వెళ్ళడానికి. సో దానికి 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు వచ్చేసరికి. సో గౌరీకుండ్ నుంచి మీరైతే మాత్రం కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ 5:30 to 6 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఫుల్గా ఫాగ్ అయితే ఉందన్నమాట ఇక్కడైతే మాత్రం. సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాం. మాకైతే 45 minutes పట్టింది సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్కి రావడానికి. కొంచెం రూట్ అనేది బాగోలేదనమాట. ఇక్కడ వరకు మన ఓన్ కార్స్లో అయితే మాత్రం మనం రావచ్చు సోన్ప్రయాగ్ వరకు. బట్ ఏంటంటే సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి ఇక్కడ లోకల్ జీప్స్ ఉంటాయి, వాళ్ళ జీప్స్లోనే మనం వెళ్ళాలి. అది రూల్ అనమాట ఇక్కడ వచ్చేసరికి. సోన్ప్రయాగ్ అయితే వచ్చాను. సో సోన్ప్రయాగ్ నుంచి ఇక్కడ నుంచి అయితే గౌరీకుండ్కి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్. ఇక్కడ నుంచి అయితే మాత్రం వెహికల్స్ ఎలా ఉండే, ఇక్కడ నుంచి ప్రైవేట్ జీప్స్ మాత్రమే ఉంటాయి. సో ప్రైవేట్ జీప్లోనే గౌరీకుండ్ వెళ్ళాలి. సో గౌరీకుండ్ నుంచి మనం ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సోన్ప్రయాగ్లో మీకు చాలా అంటే చాలా ఎక్కువ హోటల్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, లెఫ్ట్ అండ్ రైట్ హౌసెస్ అనేది. సో ఇవన్నీ హోటల్సే. సో ఇక్కడ వచ్చేసరికి మీకు పెర్ హెడ్కి 600 to 800 అయితే ఛార్జ్ చేస్తారు. చాలామంది ఏంటంటే ముందు రోజు ఈవినింగ్ ఇక్కడికే రీచ్ అవుతారనమాట. ఇక్కడికి రీచ్ అయ్యేసి ఇక్కడ స్టే చేస్తారు. సో నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి గౌరీకుండ్కి అయితే వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చేసుకున్న యాత్ర రిజిస్ట్రేషన్ అనేది మనం ఇక్కడ చూపించాలి. సో ఇక్కడైతే మాత్రం కౌంటర్ అయితే ఉంటుంది. సో వాళ్ళు మన యాత్ర రిజిస్ట్రేషన్ చూపిస్తే మనల్ని అది స్కాన్ అయితే చేస్తారనమాట. సో అది స్కాన్ చేసేసి మనల్ని ఇక్కడ నుంచి గౌరీకుండ్కి అయితే అలౌ చేస్తారు. యూజువల్గా అయితే ఇక్కడ ఒక చాలా పెద్ద లైన్ అయితే ఉంటుంది. సో నేను చాలా వీడియోస్లో అయితే మాత్రం 500 meters to 1 kilometer లైన్ అయితే చూశాను. లక్కీగా అయితే మాత్రం మేము వచ్చినప్పుడు అయితే ఎవ్వరూ లేరు. సో మాకైతే ఒక 2 minutesలో అయితే మాత్రం వాళ్ళైతే స్కాన్ చేసేసి అయితే అలౌ చేసేసారు. సో చూస్తున్నారు కదా, లైన్ అనేది చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి మనం గౌరీకుండ్కి అయితే ప్రైవేట్ జీప్స్లో అయితే వెళ్ళాలి. సో జీప్ కాస్ట్ వచ్చేసరికి 50 rupees అయితే మాత్రం వాళ్ళు ఛార్జ్ చేస్తారు. రిజిస్ట్రేషన్స్ అయితే స్కాన్ చేయించేసాను నేనైతే మాత్రం. సో ప్రజెంట్ గౌరీకుండ్కి వెళ్తున్నా. సో మేమైతే మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసేసాం. సో బెటర్ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవ్వండి, లేకపోతే మిడిల్లో మీకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడైనా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ జీప్స్లోనే మనం సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి అయితే వెళ్ళాలి. సో ఈ జీప్స్లో per person 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి గౌరీకుండ్ వచ్చేసరికి మీకు 6.5 to 7 kilometers ఉంటుంది. సో అక్కడ నుంచి మనం కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మేమైతే జీప్ ఎక్కేసాం. సో ఈ జీప్లో అయితే మాత్రం వాడు 10 members అయితే కూర్చొని పెట్టాడు. సో బ్యాక్ సైడ్ 4 members అండ్ అగైన్ మిడిల్లో 4 membersని, ఫ్రంట్ సైడ్ ఇద్దరిని అనమాట. సో కొంచెం ఇరుగ్గానే ఉంటుంది. కాకపోతే మీరు 10 to 15 minutes అయితే కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వాలి. గౌరీకుండ్కి వెళ్ళే రూట్ అయితే మాత్రం అస్సలు బాగోలేదు. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆపోజిట్ సైడ్ ఏమైనా వెహికల్స్ వస్తే మాత్రం మనమైతే ఈ సైడ్ నుంచి ఒక 10 to 15 minutes అయితే వెయిట్ చేయాలి. సో ఆ వెహికల్స్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మన వెహికల్స్ అనేది అలౌ చేస్తారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం. సో మేమైతే గౌరీకుండ్ కన్నా ముందే ఒక 500 meters అయితే దిగిపోయేసి వాక్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇది రోడ్. 1/2 kilometer తర్వాత గౌరీకుండ్కి అయితే రీచ్ అయ్యాం. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ మీకు డోలీ కౌంటర్స్ అవన్నీ ఉంటాయన్నమాట.
నేను మా ఫ్యామిలీకి డోలీ అయితే బుక్ చేశాను. ఇక్కడ డోలీ కాస్ట్ వచ్చేసరికి మీకు పర్సన్ వెయిట్ బట్టి డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ మనకి వెయిట్ అయితే చూస్తారనమాట. సో వెయిట్ చూసిన తర్వాత డోలీ రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. డోలీ రేట్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి వీళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారనమాట. సో ఈ పర్సన్స్ మనతో అయితే మాత్రం డోలీలో అయితే వస్తారు. సో వీళ్ళే మనల్ని తీసుకొని వెళ్తారనమాట. సో మళ్ళీ మనల్ని అగైన్ రిటర్న్ అనేది ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళ ఐడి కార్డ్స్ మనం ఆఫీస్ రూమ్లో అయితే ఇచ్చేస్తాం. సో ఆఫీస్ రూమ్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆఫీస్ రూమ్కి వెళ్ళేసి కలెక్ట్ అయితే చేసుకుంటారు. అది ప్రూఫ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి. సో వాళ్ళు మనల్ని రిటర్న్ మళ్ళీ దింపేశారని చెప్పేసి. ఈరోజు డోలీ కాస్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంది. మా ఫ్యామిలీకి వచ్చేసరికి వాళ్ళు 35,000 అయితే ఛార్జ్ చేశారు. సో అరౌండ్ 70 to 75 కేజీస్ ఉన్నారనమాట. గౌరీకుండ ఎంట్రన్స్లో మీకు ఒక ప్లేస్ దగ్గర హాట్ వాటర్ అయితే వస్తాయి. సో అందరూ ఇక్కడ బాత్ చేసేసి కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతారనమాట. సో ఇక్కడ హాట్ వాటర్ అంటే ఎలా వస్తున్నాయని చెప్పేసి ఎవ్వరికీ తెలియదు. పక్కన ఉన్న రివర్లో మాత్రం చాలా అంటే చాలా కోల్డ్ వాటర్ ఉంటాయి. సో రివర్ పక్కన ఉన్న కోనేరులో మాత్రం హాట్ వాటర్ అనేది వస్తాయి అనమాట. మా మమ్మీ డాడీ వాళ్ళని అయితే నేను డోలీ అయితే ఎక్కించేశాను. సో నేనైతే వాక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ప్రజెంట్ వచ్చేసరికి టైం మార్నింగ్ 8:30 అవుతుంది. స్టార్ట్ చేసి జస్ట్ 500 మీటర్స్ అవుతుంది. కొంచెం ఎనర్జీగా అయితే ఉన్నాను నేనైతే మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా హార్సెస్ ఉంటాయి, మీకు డోలీ అండ్ అగైన్ పిట్టు కూడా ఉంటాయి అన్నమాట. డోలీ అయితే మాత్రం ఈరోజు చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా ఇది గేట్వే ఆఫ్ గౌరీకుండ్. సో ఇక్కడ నుంచి మెయిన్ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీకు అరౌండ్ 18 to 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మినిమం అయితే. చూస్తున్నారు కదా ఫుల్ సన్లైట్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం మార్నింగ్ 8:45 to 9 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే 2.5 కిలోమీటర్స్ అయ్యింది. కొంచెం లైట్గా స్వెట్టింగ్ అనేది వస్తుంది అనమాట. అండ్ అగైన్ ఎనర్జీ కూడా కొంచెం తగ్గింది. నేనైతే మాత్రం లైట్గా స్నాక్స్ అయితే తింటున్నాను. సో మనకి మెయిన్ స్నాక్స్ వచ్చేసరికి ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ అనేది బనానాస్ క్యారీ చేయండి. బనానాస్ తింటే మనకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. అండ్ అగైన్ ఇంకొక 3-4 కిలోమీటర్స్ ఈజీగా వాక్ చేయొచ్చు. ఇక్కడైతే మీకు ఫుల్ స్నాక్స్ అనేది ఉంటాయి. సో బట్ అంటే లిటిల్ కాస్ట్లీ అనమాట. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ నుంచి వస్తుంటే మధ్య మధ్యలో నాకైతే ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. కొంచెం టైర్డ్ అవుతున్నా మళ్ళీ వాటర్ ఫాల్ చూడగానే ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కేదార్నాథ్ ట్రెక్కింగ్లో అయితే మాత్రం. చిన్న పిల్లలు ట్రెక్కింగ్ చేస్తున్నారు. సరే ఈ చిన్న పిల్ల అయితే మాత్రం పరిగెడుతూనే ఉంది నాతో పాటు. ఒక 1/2 కిలోమీటర్ బట్టి నాతో పాటు పరిగెడుతూనే ఉంది. నేనైతే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను అనమాట. సో వాటర్ బాటిల్ వచ్చేసరికి 70 రూపీస్ ఇక్కడైతే మాత్రం. సో లైట్గా స్నాక్స్ కూడా తిన్నాను నేను. సో చాలా స్నాక్స్ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. దీంట్లో అయితే మాత్రం ఇప్పుడు వాటర్ బాటిల్ ఓఆర్ఎస్ అయితే మిక్స్ చేస్తాను. ఇక్కడ 2 రూట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ రూట్లో నుంచి హార్సెస్ అయితే పంపిస్తున్నారు. ఈ రూట్ నుంచి మనుషులు అయితే వెళ్తున్నాం. సో హార్సెస్ రూట్ సపరేట్ చేసి చాలా మంచి పని చేశారు. చూస్తున్నారు కదా అది హార్సెస్ రూట్ అనమాట. ఇది హార్సెస్ రూట్. ఈ హార్సెస్ అనేది అలా కిందకి వెళ్ళేసి అలా కలుస్తుంటాయి. సో మనుషులు నడిచే రూట్ ఇది. కొంచెం లైట్గా క్లైమేట్ అయితే చేంజ్ అయ్యింది. 6 to 7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ తర్వాత మనమైతే ఒక బ్రిడ్జ్ దగ్గరికి అయితే వస్తాం అనమాట. సో ఈ బ్రిడ్జ్ దగ్గర మీరు మందాకిని రివర్ అనేది చూడొచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా అదే మందాకిని రివర్ అనమాట. సో ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఈ మందాకిని రివర్ మీకు కేదార్నాథ్ ట్రెక్కింగ్ అంతా కనిపిస్తుంది. బట్ ఏంటి ఇక్కడ ఇంకా క్లియర్ కట్గా అయితే మాత్రం మనం చూడొచ్చు. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి 2 హిల్స్ని సపరేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మాత్రం వ్యూ అంటే చాలా బాగుంటుంది. మీరు ఫొటోస్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో టైం వచ్చేసరికి మార్నింగ్ 11:30 అలా అవుతుంది. సో నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2.5 hours అలా అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే 1/3 డిస్టెన్స్ అయితే వచ్చాం మనం వచ్చేసరికి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సో ఈవినింగ్ అయితే మనకు పడుతుంది. సో మనం కేదార్నాథ్ రీచ్ అయ్యేసరికి కొంచెం దూరం ముందు హార్సెస్ది అండ్ మనుషులు నడిచేది స్ప్లిట్ అయింది కదా రూట్ అనేది. ఇక్కడ మళ్ళీ 2 కలుస్తున్నాయి అనమాట. స్ట్రైట్గా ఉన్న రోడ్ వచ్చేసరికి హార్సెస్ది అండ్ మనుషుల రోడ్ వచ్చేసరికి ఇది అనమాట. కేదార్నాథ్ ట్రెక్కింగ్లో ఏమైనా హెవీ ఐటమ్స్ని తీసుకుని వెళ్ళడానికి ఇలాంటి ట్రాక్టర్స్ని అయితే యూజ్ చేస్తారనమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఇలాంటి ట్రాక్టర్స్ అనేది సో హెవీ ఐటమ్స్ని అయితే తీసుకుని వెళ్తాయి. అక్కడ ఉండే షాప్స్కి ఏమైనా రిమైనింగ్ ఐటమ్స్ ఏమైనా కావాలన్నా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే వీళ్ళైతే అరేంజ్మెంట్స్ అయితే చేశారు. కొంచెం డేంజరస్ అనే చెప్పాలి. బట్ ఏంటంటే డ్రైవర్స్ అనేది చాలా ప్రొఫెషనల్గా అయితే ఉంటారనమాట. సో దానికైతే మాత్రం ప్రాబ్లమే ఉండదు. ఎంత ఎక్కుతున్నా కూడా ఇంకా పైకి వస్తూనే ఉంది. చూస్తున్నారు కదా రైట్ లెఫ్ట్ మళ్ళీ రైట్ లెఫ్ట్ అలా పైకి ఎక్కుతూనే ఉండాలి ఇంకైతే మాత్రం.
కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు మాత్రం కన్ఫామ్గా స్టిక్ అయితే క్యారీ చేయండి. స్టిక్ లేకపోతే అస్సలు పని అవ్వదు అనమాట. ఇక్కడైతే మాత్రం ప్లెయిన్ కొన్ని రోడ్ల మీద ఓకే, అండ్ స్టెప్స్ ఉన్న రోడ్ల మీద మాత్రం స్టిక్ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే మాత్రం చాలా టైర్డ్ అయిపోతారు. మీకు మధ్య మధ్యలో ఇలాంటి షార్ట్ కట్స్ అనేది వస్తుంటాయి. సో అవి మాత్రం అస్సలు తీసుకోవద్దు. అవి తీసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ అలసిపోతారనమాట. చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఎలా ఎక్కుతున్నారు దిగుతున్నారు. సో మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. నార్మల్ ఉన్న రూట్లోనే వెళ్ళండి. సో రూట్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ మైల్ స్టోన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడి నుంచి అయితే మాత్రం కేదార్నాథ్ 7 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఆల్మోస్ట్ 60 to 70% అయితే కవర్ చేసేసాం ఇప్పటివరకు డిస్టెన్స్లో అయితే మాత్రం. ఈరోజు క్లైమేట్ అనేది మాకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంతవరకు అయితే వర్షం అనేది పడలేదు. ఇప్పుడు కూడా లైట్గా పడుతుంది అనమాట. సో మార్నింగ్ అంతా ఫుల్గా ఎండగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1:45 అవుతుంది. మేము మార్నింగ్ 8:45 to 9కి అయితే స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్ వచ్చేసరికి. వర్షం స్టార్ట్ అయింది. సో దానికోసం అని చెప్పేసి ఇంకా రెయిన్ కోట్ అయితే నేను వేసేసాను ఫుల్గా అయితే మాత్రం. సో ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. సో టైం వచ్చేసరికి అరౌండ్ 2:15 to 2:30 అలా అవుతుందన్నమాట. సో ఆఫ్టర్నూన్. సో మేమైతే మాత్రం ఇంకో 3-4 అవర్స్లో అయితే రీచ్ అయిపోతాం మోస్ట్లీ. ఇంకో 6 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మంచు మాత్రం గట్టిగానే పడుతుంది ఎక్కడైతే మాత్రం. ఆఫ్టర్నూన్ 2:30 అయినా కూడా మంచు వర్షం రెండు కలిపి అయితే పడుతున్నాయి. సో బ్యాక్ సైడ్ ఫాగ్ అయితే చూస్తున్నారు కదా మీరైతే మాత్రం. లాస్ట్ 4-5 కిలోమీటర్స్ చాలా హార్డ్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ మేము ఇంకా పైకి వెళ్ళాలి. సో ప్రజెంట్ అనేది కొంచెం టైర్డ్ అయిపోయాం. మేము ఆల్రెడీ 5 to 6 అవర్స్ అయితే ప్రజెంట్ అయితే వాక్ చేసాం ఆల్రెడీ ట్రెక్కింగ్. సో ఇంకో 3 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది మాకు లాస్ట్ 5 కిలోమీటర్స్ వెళ్ళడానికి. సో చాలా పైకి అయితే వెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారు కదా మీరు పైన లొకేషన్స్, బ్లూ కలర్ టెంట్ లొకేషన్స్ అనేవి. సో ఆ పై వరకు అయితే వెళ్ళాలి మేమైతే మాత్రం. ఆల్మోస్ట్ నియర్ అయితే వచ్చేసాం. ఇంకా టెంపుల్కి 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో టెంపుల్కి 1.5 కిలోమీటర్స్ బిఫోర్ మీకు బేస్ క్యాంప్ అనేది ఉంటుందన్నమాట. సో అది వచ్చేసరికి ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చాలామంది ముందు రోజు నైట్ బేస్ క్యాంప్లో స్టే చేస్తుంటారు. సో టెంట్స్లో వచ్చేసరికి అండ్ అగైన్ నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ 1.5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్తారనమాట. లేదనుకుంటే మీరు డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ టెంట్స్లో అయితే మాత్రం స్టే చేయొచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే అలాగ డౌన్ వెళ్ళేసి మళ్ళీ అగైన్ అలా పైకి ఎక్కాలి. సో చివర వచ్చేసరికి ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఇంకొక 2.5 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. లాస్ట్ 4-5 కిలోమీటర్స్ చాలా కష్టంగా ఉంది. సో ఫిట్గా లేని వాళ్ళు మాత్రం కన్ఫామ్గా అయితే మాత్రం హార్స్ అయితే తీసుకోండి. హార్స్ చాలా చీప్గా వచ్చేస్తుంది ఇక్కడైతే మాత్రం. 1,500 తీసుకుంటున్నారు. 1,500 to 2,000 అంతే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకో 2 కిలోమీటర్స్ మాత్రమే ఉందన్నమాట. సో మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్. సో అక్కడ బ్లూ కలర్ టెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఆ బ్లూ కలర్ టెంట్స్ బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుంది. సో మాకు వచ్చేసరికి అరౌండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఈవినింగ్ 5 అలా పడుతుంది. సో ఈవినింగ్ 5 o'clock మేము మార్నింగ్ 9 కలిసి స్టార్ట్ అయ్యాం. సో ఎస్టిమేషన్ టైమ్ సో ఈవినింగ్ 6 అనేది వేసుకోండి. సో అరౌండ్ మీకు వచ్చేసరికి 9 hours, 8 to 9 hours అయితే మీకు అయితే జర్నీ టైం అయితే ఉంటుంది. జర్నీ టైం అంటే ట్రెక్కింగ్ టైం అనమాట ఇక్కడైతే మాత్రం. మాకైతే ఈరోజు అయితే మాత్రం క్లైమేట్ చాలా బాగా సపోర్ట్ చేసింది. సో మార్నింగ్ అంతా ఫుల్గా ఎండెక్కింది 12-1 గంట వరకును. సో తర్వాత లైట్గా ఒక 2 hours అయితే వర్షం పడింది. సో ఆ 2 hours వర్షం పడిన తర్వాత 3 o'clock 3:30 తర్వాత వర్షం అనేది ఆగిపోయింది అనమాట. సో లైట్గా అయితే మాత్రం ఇప్పుడు చలేస్తుంది. సో 5 o'clock అయిపోయింది కదా. సో లైట్గా అయితే మాత్రం చలేస్తుంది. సో 3 రకాల క్లైమేట్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసాయి ఈరోజు అయితే మాత్రం. హార్సెస్ అనేవి 1 kilometer బిఫోరే స్టాప్ చేస్తున్నారు. సో ఇక్కడ హార్సెస్ అనేవి స్టాప్ చేసేస్తున్నారు. ఇక్కడ నుంచి 1 kilometer ఉందంటే ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే మాత్రం టెంట్ దగ్గరలో అయితే ఉన్నా అనమాట. 465 పోల్ నెంబర్ అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. సో అక్కడైతే మాత్రం నాకు టెంట్ అనేది ఇచ్చారు మాకైతే మాత్రం. సో ప్రజెంట్ 455 పోల్ దగ్గర అయితే ఉన్నాను నేను. సో అక్కడ నుంచి 465 పోల్ దగ్గర నుంచి కేదార్నాథ్ టెంపుల్ జస్ట్ 600 meters అంతే. సో మేము అక్కడే స్టే చేసేసి అండ్ అగైన్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock or 3 o'clock దర్శనంకి అయితే వెళ్ళిపోతాం అనమాట మేమైతే మాత్రం. చూస్తున్నారు కదా ఇది మాకు ఇచ్చిన రూమ్ అంటే రూమ్ కాదు టెంట్. ఇక్కడ రూమ్ అన్న టెంట్ అన్న ఒకటే. టెంట్ చూస్తున్నారు కదా ఇదే మాకు ఇచ్చిన టెంట్ స్టే అనమాట. సో ఒక 7-8 పరుపులు అయితే ఉన్నాయి. సో బ్లాంకెట్స్ కూడా 7-8 అయితే ఉన్నాయి. సో మేమైతే మాత్రం 3 స్టే చేస్తాం ఇందులో అయితే మాత్రం. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసరికి అరౌండ్ 600 meters అలా ఉందన్నమాట.
సో రేపు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మేమైతే మాత్రం దర్శనంకి అయితే వెళ్ళిపోతాం. సో దర్శనం చేసుకొని మోస్ట్లీ వచ్చేసరికి 5 అయితే 6 అయితే అవుతుంది మార్నింగ్. అండ్ అగైన్ కొంచెం ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం కిందకి అయితే స్టార్ట్ అయిపోతాం మేమైతే మాత్రం. సో కిందకి వెళ్ళేసరికి అగైన్ ఆఫ్టర్నూన్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ వచ్చేసరికి టైం 2:45 అవుతుంది ఎర్లీ మార్నింగ్. మేమైతే మాత్రం ఇప్పుడే దర్శనంకి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా మాత్రం కొంచెం డిఫరెంట్ లెవెల్లో ఫాగ్ అయితే వస్తుంది. సో ఫుల్గా మంచి అయితే ఉందన్నమాట. ప్రజెంట్ అయితే టైం మార్నింగ్ 4:30 అవుతుంది. సో మేమైతే మాత్రం దర్శనంకి అయితే వెళ్తున్నాం. సో మా టెంట్ స్టే దగ్గర నుంచి టెంపుల్ వచ్చేసరికి 600 meters అనమాట. ఇలా వచ్చినప్పుడు ఇక్కడైతే మాత్రం దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు. మీ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ చూపించాలి. చూసారు కదా దర్శన్ టోకెన్ అని చెప్పేసి రిసీవింగ్ కౌంటర్. సో ఇక్కడ మీకు మీ రిజిస్ట్రేషన్ చూపిస్తే మీకైతే మాత్రం దర్శనం కౌంటర్స్ అయితే దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారనమాట. ఈ దర్శనం టోకెన్స్ అనమాట. నేనైతే మాత్రం మా ఫ్యామిలీకి అయితే నేను తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి దర్శనం టోకెన్స్ అనేది. టోకెన్స్ తీసుకున్న వెంటనే మీకైతే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో ఈ బ్రిడ్జ్ అయితే మీరు క్రాస్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసరికి 5 o'clock అవుతుంది. లైట్గా ఫాగ్ అనేది ఉందన్నమాట. కొంచెం చలి అయితే వేస్తుంది ఈ టైంలో. బ్రిడ్జ్ క్రాస్ చేసిన వెంటనే మీకు వెంటనే లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్స్ ఎక్కితే అయితే మాత్రం వెళ్ళాలన్నమాట. సో ఇదిగోండి స్టెప్స్ అయితే మాత్రం. సో ఈ స్టెప్స్ ఎక్కిన వెంటనే మీకు టెంపుల్ ఇమ్మీడియట్గా కనిపిస్తుంది మీకు. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం మనం. చూస్తున్నారు కదా ఎన్నో కష్టాల తర్వాత అయితే మాత్రం టెంపుల్కి వచ్చాం. ఫైనల్లీ నాకైతే మాత్రం ఒక డ్రీమ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మా పేరెంట్స్ని కూడా తీసుకొని వచ్చాను. అది నాకు చాలా పెద్ద డ్రీమ్ అనమాట. సో ఇక్కడికి తీసుకొని రావాలనేది. టెంపుల్ ఉన్న లైన్లో అయితే మాత్రం మీకు ఫుల్ హోటల్స్ అయితే ఉంటాయి. సో మ్యాక్స్ అయితే ఇక్కడైతే ప్రిఫర్ చేయండి మీరు. సో బట్ ఏంటి ఇవి చాలా కాస్ట్లీగా అయితే ఉంటాయి అనమాట. మనం అనుకున్న డ్రీమ్ అనేది మన కళ్ళ ముందు ఉంటే ఎలా ఉంటుందో అది కొంచెం చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా కేదార్నాథ్ రావాలనేది నా డ్రీమ్. అండ్ అగైన్ మా పేరెంట్స్ని రావాలనేది అది ఇంకా చాలా పెద్ద డ్రీమ్ అనమాట. సో రెండు నాకు ఒకే షాట్లో అయిపోయాయి. ఇప్పుడైతే మాత్రం మేము దర్శనంకి వెళ్తున్నాం. టైం వచ్చేసరికి 5:20 మార్నింగ్. చూస్తున్నారు కదా లైన్ అనేది కొంచెం పెద్దదే ఉంది. సో ఒక 2 hours అయితే ఈజీగా దర్శనంకి అయితే పడుతుంది మనకైతే మాత్రం. క్రౌడ్ తక్కువే. నార్మల్ డేస్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. సో ఇప్పుడైతే మాత్రం కొంచెం తక్కువ. కేదార్నాథ్ టెంపుల్ విజిట్ చేసే వాళ్ళు మాత్రం కన్ఫామ్గా మార్నింగ్సే విజిట్ చేయండి. ఎందుకంటే మార్నింగ్సే మీకు స్పర్శ దర్శనం అనేది ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్నూన్ నుంచి అయితే మాత్రం మీకు స్పర్శ దర్శనం అనేది ఉండదు. సో వీళ్ళంతా మాత్రం మార్నింగ్ 3:30, 4 o'clock వచ్చి లైన్లో నించున్నారంట. సో అప్పుడే మనకు టెంపుల్ అనేది ఓపెన్ చేస్తారు. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనదైతే మాత్రం. టైం వచ్చేసరికి 6:45 అవుతుంది. మేమైతే 5:15 అలాగ వెళ్ళాం అనమాట. చూస్తున్నారు కదా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చాను నేనైతే మాత్రం. సో టెంపుల్ బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ ఒక స్టోన్ అనేది ఉంటుంది. సో దాన్ని భీమ్శిల అని చెప్పేసి అంటారు. ఈ భీమ్శిలకు ఒక ప్రత్యేకత అయితే ఉందన్నమాట. సో 2013లోనే మనకు ఒక వరదలు అనేది వస్తే సో టెంపుల్ అనేది పడిపోకుండా కాపాడింది. సో ఈ స్టోన్ అనమాట. అది వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మాత్రం దీనికైతే దర్శనం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది. సో మేమైతే మాత్రం ఒక 15 minutes to 20 minutes అయితే నేనైతే అక్కడే ఉన్నాను నేను. సో మన హెడ్ని అయితే మాత్రం దానికి ఆనించవచ్చు. సో దానికి జస్ట్ వాళ్ళకి 20-30 rupees ఇస్తే చాలు. వాళ్ళు జస్ట్ మనకే వాళ్ళు బొట్టు పెడతారు. సో బొట్టు పెట్టేసి సో మనకి ఏంటంటే వాళ్ళు మన హెడ్ని దాన్ని కానించడానికి ప్లేస్ ఇస్తారనమాట. సో నాకైతే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందనమాట. సో మీరు కూడాను ప్లాన్ చేసుకొని ఇదైతే మాత్రం కన్ఫామ్గా విజిట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి చాలా డ్రీమ్ ప్లేస్ అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడే హెలికాప్టర్స్ ల్యాండ్ అవుతాయి. సో ఎవరైతే కేదార్నాథ్కి హెలికాప్టర్లో బుక్ చేసుకున్నారో వాళ్ళని ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి 300 meters అలా ఉంటుంది టెంపుల్ వచ్చేసరికి అయితే మాత్రం. సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడైతే మాత్రం. కానీ రీసెంట్గా ఒక 2 or 3 హెలికాప్టర్ ఇన్సిడెంట్స్ అయితే అయ్యాయి. సో దానివల్ల మాత్రం హెలికాప్టర్స్ అనేది ప్రజెంట్ అయితే స్టాప్ చేసి సక్సెస్ఫుల్గా అయితే కేదార్నాథ్ అయితే అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా మేమైతే మాత్రం రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇప్పుడైతే మాత్రం. సో మళ్ళీ మా మమ్మీ డాడీ నేనైతే డోలీ ఎక్కిపించేసాను. సో నేనైతే వెళ్తున్నాను కిందకైతే మాత్రం.
సో బ్యాక్ సైడ్ మాత్రం ఫుల్ ఫాగ్ ఉంది. మౌంటైన్ల మధ్య బట్టి మౌంటైన్స్ నుంచి అయితే మాత్రం ఫుల్గా ఐస్ అయితే మాత్రం జారుతుంది. రిటర్న్ జర్నీలో 14 కిలోమీటర్స్ అయితే నడిచేసాను నేను 3 అవర్స్లోని. నెక్స్ట్ చాలా పెద్ద వర్షం అయితే పడింది. నియర్లీ ఒక 1 అవర్ అయితే వర్షం పడింది అనమాట. మార్నింగ్ 9 o'clock ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను పైనుంచి. 12 కల్లాను 14 కిలోమీటర్స్ అయితే దిగిపోయాను. అండ్ అగైన్ 1 అవర్ అయితే ఆగిపోయాను అనమాట కంటిన్యూస్గా. చాలా పెద్ద వర్షం అయితే పడింది. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వాటర్ అనేది ఎంత ఫ్లో అనేది పెరిగిందో. సో అదంతా ఈ వర్షం వల్లే అనమాట. సో ఇప్పుడనేది వర్షం కొంచెం తగ్గింది, స్టిల్ పడుతుంది అనమాట. సో కానీ నేనైతే మాత్రం ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాను. సో ఇంకా 3 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ 19 కిలోమీటర్స్ అయితే వచ్చాం. కింద దిగుతున్నాం అనమాట. క్లైమేట్ అనేది 1 అవర్కి అయితే మాత్రం చాలా చేంజ్ అయితే అయిపోతుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా చాలా ఫాగ్ ఉంది. సో 1 అవర్ బ్యాక్ వరకు ఫుల్ వర్షం, అంతకుముందు వరకు నెక్స్ట్ కంప్లీట్గా ఎండ్ ఉంది. ఎండ, వర్షం, మంచు 3 మిక్స్ కొడుతున్నాయి అనమాట మనల్ని అయితే మాత్రం. సో వీటన్నిటికీ మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. సో రెయిన్ కోట్స్, జాకెట్స్ అన్నీ కరెక్ట్గా క్యారీ చేసుకోండి. సో అలాగైతే మాత్రం ఈజీగా అయిపోద్ది మీకు కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనేది. మళ్ళీ అగైన్ గౌరీకుండకి అయితే వచ్చేసాను నేనైతే మాత్రం. సో టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3:30 అలా అవుతుంది. సో మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేశాను. అరౌండ్ 6.5 hours అయితే పట్టింది. సో అందులో వచ్చేసరికి 1 అవర్ అనేది వర్షం కోసం అని చెప్పేసి ఆగామన్నమాట. సో టోటల్ రివర్స్ ట్రెక్కింగ్ వచ్చేసరికి 5 to 5.5 hours అనమాట. దట్స్ ఆల్ గైస్.